హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. యాంథ్రోపిక్ ఏఐకి సంబంధించినటువంటి వార్త నన్ను ప్రతి క్షణం దాని మీద వీడియో చేయమని ప్రోత్సహించేలాగా ఉంది. ఇవి నేను ఈరోజంతా ప్రశాంతంగా కూర్చొని అసలు ఏం ప్లగిన్స్ వచ్చినాయి, ఏ రకంగా ఇది మన జీవితాలని లేదా మన విద్యార్థుల జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున నేను స్టడీ చేశాను. ఎందుకంటే మేము ఉండేది అడ్మిషన్ చేసే జోన్లో లేదా కెరియర్ కౌన్సిలింగ్ ఇచ్చే జోన్లో. స్ట్రైట్గా ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీరు ఎక్కడ పోతారు? ఒక కోర్సుని తీసుకుని కాలేజీకి పోతారు, అక్కడి నుంచి బయటకు వస్తారు. మీ భవిష్యత్తు ఏముంటుందో, ఏ రకంగా అది ఇంపాక్ట్ చేయబోతుందని ఆలోచించడం నా యొక్క ప్రైమరీ డ్యూటీ. దాంట్లో భాగంగానే దీని గురించి మరింత లోతుగా, ఎందుకంటే పెద్దవాళ్ళు అయినటువంటి ఎన్విడియా కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అమెరికాకు సంబంధించినటువంటి ఈవెన్ సుందర్ పిచాయ్ వీళ్ళందరూ కూడా దీని మీద ఏదో ఒక రకంగా స్పందిస్తూనే ఉన్నారు. ఇంతగా ఒక రకంగా బ్లడ్ బాత్ స్టాక్ మార్కెట్లో నడుస్తూ ఉంది. ప్రతి పెద్దవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఐటీ సెక్టర్లో అందరూ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి సో ఒక స్టూడెంట్ కౌన్సిలర్గా నాకు అర్థమైన మేరకు నేను చెప్పేది వాళ్ళంత టెక్నికల్గా కాదు, మనకు అర్థమయ్యేటువంటి సింపుల్ భాషలో ఇది అసలు మనల్ని ఏం చేయబోతుంది అనేది 4 ముక్కల్లో 11 రంగాలను ఇది ఇంపాక్ట్ చేయబోతుంది. సో ఈ 11 రంగాలు ఏంటి, ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఇది కలిగించబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో జనవరి 30, 2026 ద డే ఎవ్రీథింగ్ చేంజ్డ్, ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్. సో ఇప్పటి వరకు మనం నిర్మించుకున్నటువంటి 1990లో ఒకసారి ఐటీ రెవల్యూషన్ మొదలైన తర్వాత ఇప్పటి వరకు మనం కట్టుకున్నటువంటి బిల్డింగులన్నీ పేక మోడల్లాగా కూలిపోయి కొత్త సామ్రాజ్యం, కొత్త ప్రపంచం వస్తుంది అని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు. సో ఈ జనవరి 13ని ఒక డెడ్లీ డేగా అనుకోవచ్చు. బియాండ్ చాట్, ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, చాట్ జీపీటీలో కానీ, పర్ప్లెక్సిటీలో కానీ, గ్రాక్లో కానీ లేకపోతే జెమినైలో కానీ మనం ఏమైతే ఇచ్చేవాళ్ళం, చాట్ చేసేవాళ్ళం. చాట్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ మనం చేతికిచ్చేది. ఇప్పుడు అట్ట కాదు, అటానమస్ ఏజెంట్స్ అనమాట ఇప్పుడు వచ్చినాయి. అటానమస్ ఏజెంట్స్ అంటే ఎండ్ టు ఎండ్ ప్రొఫెషనల్ టాస్క్ ఎగ్జిక్యూషన్. ప్రతి పనిని ఒక మామూలు ఎంప్లాయ్ చేసినట్టు ఇది చేసేస్తుంది. ఇది దీంతో వచ్చిన తిప్పలు. నార్మల్గా మనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, రిపీటెడ్ టాస్క్ చేస్తూ ఉంటాడు. వాడు రోజు వచ్చేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయాలా, వచ్చినటువంటి డాక్యుమెంట్లో నుంచి వ్యాలిడ్ పాయింట్ అవుట్ తీయాలా, దాన్ని మంచి గ్రాఫిక్ ప్రజెంటేషన్ చేసి ఓనర్కి ప్రజెంట్ చేయాలా. ఇది అనుకుందాం, ఓకే పోయా ఉద్యోగం పోతుంది. లేదు ఒక హెచ్ఆర్ ఉన్నాడు, చూద్దాం ఒక్కొక్క రంగం వారీగా చూద్దాం కన్ఫ్యూజన్ లేకుండా. ఫస్ట్ అందరికన్నా పెద్ద దెబ్బ, బిగ్గెస్ట్ ప్లగిన్ వచ్చేసి లీగల్. ఇప్పటి వరకు బ్లా అని మనం ఏదో ఒకటి లా చదువుకుంటే, మాటకారైతే కొంచెం కామన్ సెన్స్ ఉంటే డబ్బులకి ఇబ్బంది లేకుండా లా ఉద్యోగం అనేది నడిచిపోతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ రాయల్గా ఇంకొక రకరకాల దీంట్లో పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళు కోర్టుకు పోయి సంపాదించుకున్న ఒకనొక స్టేజ్ వచ్చింది. ఫస్ట్ 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డా, సీనియారిటీ వచ్చిన తర్వాత లాయర్స్ గొప్పగా సంపాదించుకునే ఆప్షన్ ఉండేది. ఈ లీగల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మోస్ట్ టైం కన్జ్యూమింగు. దీంట్లో రెడమెంటరీ వర్డ్ ఉంటుంది అనమాట. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషను లేకపోతే ఈ క్రిమినల్ లా ప్రొసీజర్ సిఆర్పి అంటారు. ఇప్పుడైతే భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ చట్టం. అట్లాంటి భారత న్యాయ సంహితని లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఇది క్షణాల్లో మీకు మొత్తం కన్సాలిడేట్ చేసి ఏ రకంగా నువ్వు బెస్ట్గా వాదిస్తే ఈ కేసు గెలవగలవు అది ఇచ్చేయగలదు. ఒక పర్టికులర్ సర్వే నెంబర్లో పలానా డాక్యుమెంట్ అని ఇస్తే దీనికి రిలవెంట్గా ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, అంటే ఒక లాయర్ ఏదైతే పనిచేస్తాడో, ఒక జూనియర్ లాయరు సీనియర్ లాయరు ఇద్దరు చేసే పనులను నా చేసేయగలరు. ఫైనల్గా లాయర్ ఏం చేస్తాడు, కూర్చొని దీంట్లో ఎంపతి ఉందా లేదా, రేపు పొద్దున్న జడ్జికి సబ్మిట్ చేస్తున్నాం కదా, ఈ తిక్కమొహం ఏమైనా తప్పించిందో లేదో చెక్ చేసుకోండి అనేటువంటి ఒక కాషన్ మాత్రం ఇది ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్పు చేసే అవకాశం ఉంది, కానీ బట్ 99 సందర్భాలలో 99%లో ఇది పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఒక లాయర్ దగ్గర 20 మంది జూనియర్ లాయర్స్ ఉంటే ఇంకిద్దరు సరిపోతారు, మిగిలిన 18 మంది జాబులు పోయా. ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్. ఫైనాన్స్ అంటే ఏంది, ఇప్పుడు మనకి ఇది ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి అది మొత్తం చూసుకోవటం, వాటి మొత్తం రికన్సిలియేషన్ అంటారు. బ్యాలెన్స్ షీట్స్ బరాబర్ పోతున్నాయో లేదో చూసుకోవటం, పేమెంట్స్ బరాబర్ పోతున్నాయో లేదో చూసుకోవటం, ఎక్కడైనా కానీ పర్చేజ్ ఆర్డర్ లేకుండా మనం ఎక్కడైనా పేమెంట్ చేసినామా, సో జిఎస్టీ ఫైలింగ్ అంతా నార్మల్గా అవుతుందా లేదా, బ్యాలెన్స్ షీట్స్ మనం ఎట్లా ఉన్నాయో లేదా, మన ప్రొజెక్షన్స్ ఏదైతే ఆర్ఓఐ ఉందో బరాబర్ పోతుందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఫైనాన్స్ ఈ మొత్తం చేయాలన్నట్లయితే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వేయడానికి కూడా కావాలి, రికన్సిలేషన్ స్టేట్మెంట్ వేయడానికి కూడా కావాలి, ఆర్ఓఐ కరెక్ట్గా పోతుందో లేదు చూడాలి, అదేవిధంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ వెరిఫై చేయడానికి కూడా కావాలి, జిఎస్టీ ఫైలింగ్ ప్రాపర్గా అవుతుందో లేదు, ఇంతమంది కావాలి. ఇది మొత్తాన్ని సింగిల్ చేత్తో చేసేస్తుంది. సో చార్టెడ్ అకౌంటెంట్ కింద 20 మంది ఉంటే 18 మంది పోయా, ఇద్దరే మిగిలే. ఇట్లా ఆఫీస్ జాబ్స్ ఆర్ చేంజింగ్ ఫర్ ఎవర్.
పోనీయండి ఇది ఓన్లీ వానాకాలంలో ఉంటుంది ఈ యాప్, చలికాలం వచ్చేసరికి పోద్ది, అప్పుడు మనం అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకుందాంలే. ఈ చేంజ్ అనేది ఫర్ ఎవర్గా జరిగిపోయింది కాబట్టి ఇట్ కెనాట్ బి చేంజ్డ్. వన్స్ డన్. ఈ 18 మంది ఏం చేయాలన్నది భగవంతుడికి తెలుసు, దాన్ని క్రియేట్ చేసినోడికి తెలుసు, మనం తెలుసుకోవాలి ఏం చేయాలన్నది. నెక్స్ట్ 35% జాబ్ లాస్ ఇన్ లీగల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో మరియు లీగల్లో ఈ కేవలం ఇప్పుడు ఇలాంటి యాప్స్ చాలా రాబోతున్నాయి. ఈ ఒక్క ఉపద్రవం వల్లే 35% అంటే 100 మందిలో 35 మంది ఉద్యోగాలు పోతాయట. ఇది ప్రెడిక్షన్. తర్వాత ప్రొడక్టివిటీ, ఇట్లా చూద్దాము ఇంకా ఏ రంగాలు సపోర్ట్ చేస్తాయి. కస్టమర్ సపోర్ట్, ఇదైతే మొత్తం గంప కొత్తగా పోయినట్టే. కస్టమర్ సపోర్ట్ అంటే ఉదాహరణకు ఉంటుంది, మనకి మెడికల్ కేర్ ఉంటుంది. సో ఆ మెడికల్ కేర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవటం, పేషెంట్స్ని రైజ్ చేయటము, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా కన్సాలిడేట్ చేయటము, లేకపోతే ఇంకేదన్నా ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్కి సంబంధించినటువంటి కస్టమర్స్కి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి వచ్చేటువంటి క్వైరీస్కి ఆన్సర్ చెప్పడం, ఇదన్నీ చాట్బోట్ రూపంలో అంతకుముందు కూడా వచ్చేసింది. చాట్బోటు ఓన్లీ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఇది అటానమస్గా థింక్ చేస్తుంది. అంటే పేరెంట్ ఏ వాయిస్ ఎయిర్టెల్ కస్టమర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆ కస్టమర్ ఏ టోన్తో చెప్తున్నాడు, వాడికి యాంగ్జైటీతో చెప్తున్నాడా, కోపంతో చెప్తున్నాడా, లేకపోతే వీడు సర్వీస్ నచ్చి మెచ్చుకునేదని చెప్తున్నాడా, ఇట్లా ప్రతి యాంగిల్ని మనం ఎట్లా ఆలోచిస్తాం. మన దగ్గర ఎవడన్నా నవ్వుతా రే అని చెప్పి మనల్ని ఏదైనా ఒక బూత్ తిట్టిన అనుకో, వాడు నవ్వుతున్నాడు అని చెప్పి ఎక్స్ప్రెషన్ బట్టి తీసుకుంటాం, వాడి ఆ మాటను తీసుకుంటామా? ఎందుకంటే హ్యూమన్ బీయింగ్కి ఆ యొక్క డిఫరెన్సియేషన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అది కూడా దీన్ని తెచ్చేసుకుంది అది. సో ఒక హ్యూమన్ ఏ రకంగా ఆలోచిస్తాడో యాజ్ ఇట్ ఈజ్గా ఆలోచించి ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇంక కస్టమర్ సపోర్ట్లో హ్యూమన్ బీయింగ్స్తో పనే ఉంది. కస్టమర్ సపోర్ట్ అంటే ఇది భారతదేశంలో దగ్గర ఒక 20 లక్షల మందికి ఉపాధిస్తున్నటువంటి రంగం. కంపకొత్తగా పోయే అని చెప్తున్నారు. నెక్స్ట్ సేల్స్. వీటిల్లో అయితే ఉద్యోగాల కొరత మామూలుగా లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్ సేల్స్లో కానీ మార్కెటింగ్లో కానీ ఎంబీఏ చదివినటువంటి వాళ్ళు కూడా మాకు ఫైనాన్స్లో ఉద్యోగం ఏమంటున్నారు, కానీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హ్యూమన్ బీయింగ్స్ కొరత చాలా ఇబ్బంది ఉంది. యాక్చువల్గా మేము కూడా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఎంప్లాయీస్ కొరత ఎప్పుడు ఉంటుంది. సో మాకు ఇప్పుడు నేను పర్సనల్గా నేను కూడా ఏఐని వాడతాను. ఎన్ని రకాలుగా వాడుతున్నాం అంటే నా యొక్క వర్క్ఫ్లోని నేను మ్యాక్సిమం ఆటోమేషన్ చేసేసాను. ఇంకా పూర్తి స్థాయి ఆటోమేషన్ 100% ఆటోమేషన్ చేయడానికి నేను రోజు ఒక 2 గంటలు నేను కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేర్చుకోకపోతే వెనకబడిపోతాం మనం అంతే. సో సేల్స్ అండ్ మార్కెటింగ్లో అయితే మాత్రం ఇప్పటి వరకు ఏ ఉద్యోగం దొరకకపోతే ఫస్ట్ ఏం చేస్తాడు, సాఫ్ట్వేర్లో ట్రై చేస్తాడు ఒక బీటెక్ అయిపోయిన వాడు, లేదంటే బీపీఓ పోతాడు, కాల్ సెంటర్ ఉద్యోగం. ఇనిషియల్ లెవెల్లో పోయేసి బేసిక్ కోడింగ్ చేద్దామంటే ఆ ఉద్యోగం లేదు. కాల్ సెంటర్కి పోదామంటే కస్టమర్ సపోర్ట్ మొత్తం ఎగిరిపోయింది. ఈ 2 దిక్కల అంటే వాడికి లాంగ్వేజ్ స్కిల్ కూడా ఏం చేస్తాడు, ఏ రియల్ ఎస్టేట్లోనే వచ్చి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేస్తాడు. కానీ ఇప్పుడు అది కూడా పోయే ఏం చేయాలా? సో ఆటోమేషన్ ఈజ్ ఆటోమేషన్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్. 60% డిస్ప్లేస్మెంట్ ఇన్ సపోర్ట్ రోల్స్. ఎవరైతే ఈ రెడమెంటరీ రెగ్యులర్ నార్మల్ వర్క్ చేస్తుంటారో వాళ్ళ 60% ఉద్యోగాలు మార్పులకు లోనవుతాయి. ఇక్కడ పోతాయనే మాట మాట్లాడలేదు. ఎవడైతే తెలివి కల్లోడు ఉండి వచ్చినటువంటి మార్పుకు అనుగుణంగా ఈ యొక్క వర్క్ఫ్లో నేర్చుకొని నేను చేస్తానన్నటువంటి వాడు మిగిలిన వాళ్ళని రీప్లేస్ చేస్తూ పోతుంటాడు అనమాట. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు దీన్ని. ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేటువంటి వారిలో ఎవడు నిలబడతాడు ఎవడు పోతాడు అనేది వాడి యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి ఆడికి ఆ ఉద్యోగం అవసరం ఉండి వాడు వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా పొజిషన్ని మార్చుకొని ఇప్పుడు ఉన్నదానికి అనుగుణంగా పోతాను అనేటువంటి మైండ్ మేకప్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఇంటి దారి పట్టవలసిందే. సో కోడింగ్ అలోన్ ఈజ్ నో లాంగర్ ఎనఫ్. డేటా అనలిస్టు, ప్రొడక్ట్ మేనేజ్మెంటు, ప్లగిన్ క్రియేటరు, ఇవన్నమాట న్యూ రోల్స్. సో నేను డేటా ఎంట్రీ చేస్తాను, జూనియర్ డెవలప్మెంట్గా ఉంటానంటే అవి రెడెండెంట్ రోల్స్, అవి ఇక మీదట ఉండవు. సో తర్వాత 9th ప్లగిన్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ సెర్చ్ అండి. ఎంటర్ప్రైజ్ సెర్చ్ అంటే నాకు కూడా కరెక్ట్గా తెలియదు, కానీ ఇది మొత్తం కంపెనీకి సంబంధించినటువంటి రీసెర్చ్ పాయింట్ మొత్తం చేస్తుంది. బయాలజీ రీసెర్చ్ అంటే వీళ్ళు తెలుసు కదా, సైంటిస్టులు జెనెటికల్ మ్యూటేషన్స్ మీద లేకపోతే క్యాన్సర్ రీసెర్చ్ మీద ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి కొన్ని వందలాది డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి. ఒక రీసెర్చ్ చేయాలన్నట్లయితే మెయిన్ వాళ్ళకి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు పిహెచ్డీ చేయడానికి ఎందుకు పడుతున్నాడు రీసెర్చ్లో. సో కొన్ని వందలాది డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి వీళ్ళు ఒక థీమ్ని పట్టుకొని వచ్చి దాంట్లో నుంచి ఒక ప్రొడక్ట్ని బయటకు తీయాలి. సో 100 డాక్యుమెంట్స్ ఇచ్చి నీకు ఏం పాయింట్ కావాలో చెప్తే మొత్తం రీసెర్చ్ చేసి బుల్లెట్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. అది 5 ఏళ్ళలో చేసేది కాస్త 5 రోజుల్లో అయిపోద్ది. మిగిలిన 5 సంవత్సరాలు ఏం చేయాలో మరి పిహెచ్డీలు
అప్పుడు ఏం చదవాల్సి వస్తుందో మనకైతే తెలియదు. రీసెర్చ్ అట్ ది స్పీడ్ ఆఫ్ ది లైట్, ఎంత వేగంతో రీసెర్చ్ అయిపోతుందంటే కాంతితో సమానమైనటువంటి వేగంతో ఆ రీసెర్చ్ అనేది కంప్లీట్ చేయగలదట. మ్యాసివ్ ఎఫిషియన్సీ గెయిన్స్, దీనివల్ల నిష్ణాతులైనటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో జూనియర్స్ పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉంటారు. ఏది పెద్ద సైంటిస్ట్ ఒక ఆయన ఉంటే ఆయన కింద ఒక 10 మంది, ఎక్కడైనా సరే అండి ఈ యొక్క ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఈవెన్ చిన్న ఆర్గనైజేషన్ అయినా వాళ్ళకి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. ఒక టీమ్ లీడరు లేదా ఒక పెద్ద రీసెర్చర్ ఉంటారు, ఆయన కింద ఒక టీం ఉంటుంది. ఇప్పుడు రీసెర్చర్ వచ్చినటువంటి ఉద్యోగానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, లేదా డెడికేటెడ్ సపోర్ట్ పర్సన్కి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. రిమైనింగ్ 10-15 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ జాబ్స్ అనేది జరుగుతుందని చెప్పేసి ఈ కోవర్క్ ద్వారా చెప్తూ ఉన్నారు. సో దీన్ని ద శాస్ పొకలెప్సీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ద క్రైసిస్ ఫర్ స్టూడెంట్స్, ద బాటమ్ రంగ్స్ ఆర్ వేపరైజ్డ్, జూనియర్ రోల్స్ ఆర్ డిజపియరింగ్. సో పునాదులు కదిలిపోతున్నాయి, ఇంక నిచ్చిన ఎక్కడ నిలబడుతుంది, మొత్తం పడిపోయేదే పని. సో హైరింగ్ ఫ్రీజ్, దీనివల్ల ఇమీడియట్గా మన పిల్లలకు జరిగేటువంటి ఉద్యోగం ఉంది. సదరన్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇందులో కొంత ఎగ్జామ్షన్ అనుకోండి. ఈ 4 రాష్ట్రాల్లో కాలేజీకి పోగానే 4 పక్కల కాలేజీ కూడా చూడు పేరెంట్ పోవటం, సార్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత, మీడియం ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఈ 3 పదాలని అడగకుండా పేరెంట్ కాలేజీలో బయటపెట్టే పరిస్థితి లేదు. ఈ 3 పదాలకి నిర్వచనం చెప్పినటువంటి కంపెనీసే ఇవి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, ఇవే ఏ కాలేజీకైనా వెళ్ళండి. ఇన్ఫోసిస్ ప్లేస్మెంట్స్ పెద్ద కాలేజీలో తీసుకుంటే 200-300 ఉంటాయి, యాక్సెంచర్ ప్లేస్మెంట్స్ ఒక 100 ఉంటాయి, టీసీఎస్ ప్లేస్మెంట్స్ ఒక 100 ఉంటాయి. కాలేజీలో ఒక 1500 ఇంటేక్ ఉంటే సగం పైన ప్లేస్మెంట్స్ ఈ 3 కంపెనీలు చేస్తాయి. వీళ్ళు కానీ సైలెన్స్ అయిపోయారనుకో కాలేజీలో చూపించుకునే దానికి నెంబరే ఉండదు. సో ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్ పడిందంటే ఈ బ్లడ్ బాత్ అంతా ఎక్కడ ఇదవుతుందంటే ఇట్లాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయి, ఫ్రెషర్స్ హైరింగ్ చేసి హెడ్ కౌంట్ చూపించేసి బిల్లబుల్ సైకిల్స్ మీద డబ్బులు తెచ్చుకుంటున్నారో వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ అనేది అత్యంత తీవ్రంగా పడింది. సో దే హ్యావ్ టు రీడిఫైన్ దేర్ స్ట్రాటజీస్. హౌ? యాజ్ ఆఫ్ నౌ నో ఆన్సర్. సో కాలం దీనికి సమాధానం చెప్పాలి. ట్రెడిషనల్ బిజినెస్ మోడల్స్ ఆర్ బ్రేకింగ్. సో ఇప్పుడున్నటువంటి విధానం అయితే ఇది కాదు. సో ఇది కొత్తదాన్ని రీఇన్వెంట్ చేయాలి. అది ఏం జరగద్దు అనేది కాలం మనకు నిర్ణయిస్తుంది. ద ఎక్స్పీరియన్స్ గ్యాప్, ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ఒక క్వశ్చన్ మీ అందరికి రావచ్చు. సార్ మీరు అందరూ అంటున్నారు జూనియర్స్ అనేవాళ్ళని తీసుకోరు, సీనియర్స్కి ఇబ్బంది లేదు అని అంటున్నారు. సార్ మేమందరం జూనియర్స్గా జాయిన్ అయితే కదా ఏదో ఒక రోజుకి మేము సీనియర్ అయ్యేది. జూనియర్స్కి ఉద్యోగాలే లేనప్పుడు రేపొద్దున సీనియర్ కావాలి లేకపోతే దాంట్లో నిష్ణాతులు కావాలన్నప్పుడు రేపు ఉద్యోగస్తులు ఎట్లా దొరుకుతారు? మీరు చెప్పేదంతా బ్లాగా ఉంది, కరెక్ట్ లేదు అని చెప్పి అని మీరు అనొచ్చు. ఈ క్వశ్చన్ కంపెనీలో కూడా ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ జూనియర్స్కి తీసుకుంటే పని ఇవ్వడానికి పని ఏం లేదు, అది సమస్య. రేపు పొద్దున మీరు కంపెనీలో ఒక 5-10 ఏళ్ళు పనిచేసిన తర్వాత మీ రోల్ అవసరం రావచ్చు కాక, కానీ 5-10 ఏళ్ళు మిమ్మల్ని పోషించాలి కదా, ఎట్లా వీలవుతుంది? సో ఇది ఎమోషనల్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఏ ప్రైమరీ స్ట్రక్చరల్ ఛాలెంజ్ యూ ఫేస్. ఈ ప్రాబ్లం కంపెనీ ఓనర్లు అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు. సో డోంట్ కంపీట్, ఆర్కెస్ట్రేట్ అనేది, ఈ ఆర్కెస్ట్రేట్ అనే పదాన్ని బాగా వాడుతున్నారండి. ఆర్కెస్ట్రేటర్, ఆర్కెస్ట్రేటర్ అంటారు. బికమ్ ద మాస్టర్, నాట్ ద వర్కర్. సో మీరు అన్నీ ఇదిగో చూడండి, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా ఏఐ టూల్స్. వీటన్నిటిని ఉపయోగించి నేనేం చేయగలను, నేను ఏ రకమైనటువంటి వర్క్ ఫ్లో క్రియేట్ చేయగలను, నేను ఏమి ప్రొడక్ట్ అవుట్పుట్ తీసుకురాగలను. ఈరోజు ఫస్ట్ ఇయర్ పిల్లవాడి నుంచి ఫైనల్ ఇయర్ పిల్లవాడి దాకా ఇదే నేర్చుకోవాలి. సిఎస్సి చేసిన వాళ్ళు మాత్రం నేను ఫుల్ స్టాక్ నేర్చుకుంటాను అంటే నడిచే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే 1 to 3rd ఇయర్స్ వరకు సబ్జెక్ట్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడం మీద, ఫైనల్ ఇయర్లో సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే స్పోకెన్ ఇంగ్లీషు, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మగ్గప్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. మ్యాక్సిమం 3-4 lakhs వచ్చేవాళ్ళు. ఆ 5 to 10% కాలేజీలో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొడక్ట్ కంపెనీస్కి వాళ్ళు సపరేట్గా ట్రైన్ అయ్యేవాళ్ళు. జనరల్గా ఇది మోడల్ కాలేజీలో నడిచేది. సో ఈ మోడల్ మొత్తం కూడా వ్యానిష్ అయిపోయింది. ఆ 10% ఉన్నటువంటి వాళ్ళు ఆర్కెస్ట్రేటర్గా తయారవుతారు. ఆ 10% మంది ఉద్యోగం తెచ్చుకుంటారు. ఈ 10% మందికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. 10 నుంచి 15% వాళ్ళు ఎలాగైనా ప్లేస్ అయిపోతారు. ఏ వచ్చినా ప్లేస్ అవుతారు, ఆర్కెస్ట్రేటర్గా అయినా ప్లేస్ అవుతారు. లేదా రేపు పొద్దున ఇంకొక కొత్త ఎవల్యూషన్ వచ్చి వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీపుల్? ఆమ్ ఆద్మీ పరిస్థితి ఏంటి? మార్కెట్ బాగున్నప్పుడు అందరం బాగుంటాం. సో ఈ రకంగా మొత్తం అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. సార్ మీరే అగమ్యగోచరం అంటుంటే మేము మీ దగ్గర 10,000 కట్టి వస్తే మీరేం చేస్తారు మాకు? చూడండి, సునామీ వచ్చినప్పుడు అందరూ కొట్టుకుపోవాల్సిందే. కానీ తెలివి కల్లోడు ఏదన్నా ఒక చెట్టును పట్టుకొని కాపాడుకునే దానికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఎందుకంటే మేము మార్నింగ్ 5 గంటలకు లేస్తే రాత్రి 10:30కు పడుకునేదాకా
ఈ రీసెర్చ్ మీద లేదా దీనికి రెలవెంట్ సబ్జెక్ట్స్ మీదే మా జీవితం ఉంటుంది. కాబట్టి మేము ఇచ్చేటువంటి సలహా ఎస్కేప్ అవ్వడానికి ఉన్నటువంటి ద మ్యాక్సిమం దాన్ని మేము మీకు ప్రజెంట్ చేస్తాము, మీకు కస్టమైజ్ చేస్తాము. మీ పిల్లలు ఈ యొక్క సునామీలో ఇరుక్కోకుండా కాపాడే ప్రయత్నం మ్యాక్సిమం చేస్తాం. సార్ అది 100%. ఐఎమ్ నాట్ ద క్రియేటర్, ఐఎమ్ నాట్ ద గాడ్. బట్ ఉన్న దాంట్లో ది బెస్ట్ వే, పాసిబుల్ వేస్ అన్నింటినీ కూడా పరిశీలించి కంపారిటివ్గా రెలవెన్సీని మనం చెక్ చేసుకోవాలి. రెలవెన్సీ అంటే ఒక మెంటర్ దగ్గరికి పోయి మెంటర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు న్యాచురల్గా సొంత ప్రయత్నం ప్లానింగ్ లేకుండా పోయేటువంటి మరో విద్యార్థి. ఆబ్వియస్గా సొంత ప్రయత్నం చేసినటువంటి అత్యంత మేధావి విద్యార్థి కన్నా మన మెంటర్షిప్లో ఉన్నటువంటి ఒక మోడరేట్ విద్యార్థి వీనికన్నా ఒక మెట్టు ఎత్తులో ఉండేటట్టుగా చేయడం వరకు నేను చేయగలను. సో డోంట్ కంపీట్, ఆర్కెస్ట్రేట్. ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో బికమింగ్ ద మాస్టర్ నాట్ ద వర్కర్, షిఫ్ట్ ఫ్రమ్ డూయర్ రోల్ టు ఏఐ ఆర్కిటెక్ట్. సో ఇంతకుముందు మనం ఏదైనా పని చేసేవాళ్ళం, ఇప్పుడు ఏదైనా సరే ఏఐని ఉపయోగించి ఆర్కిటెక్ట్గా ఉండాలి. ఒకప్పుడు ఆర్కిటెక్ట్ రోల్ అంటే మనకు 10 ఏళ్ళు పోయిన తర్వాత వచ్చేది, కానీ ఇప్పుడున్నటువంటి ఆర్కిటెక్ట్స్ అంతా 2 yearsలో వచ్చేస్తున్నారు అనమాట. సో ఉదాహరణకి స్ట్రాటజీ 1 ఏజెంటిక్ ఆర్కెస్ట్రేషన్. ఇది ఒక రోల్గా మీరు తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఎంప్లాయీ కావడానికి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. బిల్డ్ యువర్ ఓన్ వర్క్ ఫ్లోస్. ఒక వర్క్ని ఏ రకంగా నువ్వు కంప్లీట్ చేస్తావు యూజింగ్ డిఫరెంట్ ఏఐ టూల్స్ అనేది ఇది ఓవరాల్గా దీని యొక్క రోల్. డోంట్ జస్ట్ ప్రాంప్ట్, బిల్డ్, క్రియేట్ కస్టమ్ వర్క్ ఫ్లోస్ దట్ ఆటోమేట్ ఎంటైర్ డిపార్ట్మెంట్. అంటే మీరు ఒక సేల్స్ డిపార్ట్మెంట్లో దూరారు, ఒక ఫినాన్స్ డిపార్ట్మెంట్లో దూరారు, ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో దూరారు. దూరిన తర్వాత మీరు ఫస్ట్ మొత్తం SOP, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్ రాసుకునేసి, సో లైఫ్ సైకిల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీరు అందరూ చదివే ఉంటారు. సో దీంట్లో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ని యూజింగ్ ఏఐ ఉపయోగించి కంప్లీట్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇంతకుముందు ఎలా ఉండేది, క్వాలిటీ అనలిస్ట్ అనో, లేకపోతే టెస్టింగ్ అనో, లేకపోతే డెవలపర్ అనో, లేకపోతే ఇంటిగ్రేటర్ అనో, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉండి ఇప్పుడు అదంతా నడవదు. మొత్తం ఏఐ టూల్స్ని ఉపయోగించి నువ్వు ఎండ్ టు ఎండ్ చేసి నేను ఈ డిపార్ట్మెంట్లో ఇంత అవుట్పుట్ తీసుకొచ్చానని చెప్పగలగాలి. వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి. సో స్ట్రాటజీ 2 ఏంటంటే హై ట్రస్ట్ రోల్స్. ఎంపతి అండ్ ఎథిక్స్ కెనాట్ బి ఆటోమేటెడ్. ఈ రెండు ఎప్పటికీ ఏఐ చేంజ్ చేయలేదు. అట్లీస్ట్ నెక్స్ట్ 5-10 years వరకు అయితే ఏం చేయలేదు. ఆ తర్వాత సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏమైనా జరగదేమని చెప్పలేదు, కానీ నెక్స్ట్ 10 years వరకు ఎంపతి అండ్ ఎథిక్స్ అండ్ కాంప్లయన్స్. అంటే ఒక లీగల్ రిపోర్ట్ డాక్యుమెంట్ బయటకు వచ్చింది. సో ఇది ఎథిక్స్ అండ్ కాంప్లయన్స్ అంటే భారతదేశానికి సంబంధించి తీసేటప్పుడు ఉదాహరణకి ఈ భారతదేశానికి సంబంధించి ఉదాహరణకి ఒక రామాలయానికి సంబంధించింది అనుకుందాం, లేకపోతే ఒక మన మతాలకు సంబంధించినటువంటి విశ్వాసానికి సంబంధించింది అనుకుందాం, లేదా కొన్ని ఆ మతాల మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుందాం. ఇలాంటి ఎక్కడ టచ్ అవ్వకుండా ఆ డాక్యుమెంట్ ఉండాలి. అలా లేకుండా అది ఏదో పడితే అది ఇచ్చేసింది అనుకో, ఆ సింగిల్ బాండ్ పట్టుకునేసి మొత్తం ఆగమాగం అయిపోద్ది. ఉదాహరణకి ఒక తల్లి లేకపోతే ఒక తండ్రి ఒక కూతురు మధ్య ఉన్నటువంటి ఒక లీగల్ వార్ని పెట్టుకునేసి ఇద్దరు కొట్లాడుకుంటూ ఉన్నారనుకోండి. సో ఒక కూతురు వచ్చేసి ఒక లాయర్ని సంప్రదించింది. లాయర్ అంటే ఆ లాయర్ని కాదు, కోవర్క్ లాయర్ని సంప్రదించేసింది. అది పెద్ద రిపోర్ట్ ఇచ్చేసింది. ఒక జూనియర్ లాయర్ అయితే కోర్టులో వేసేసాడు. దాంట్లో ఎథిక్స్ కాంప్లయన్స్ని ఏం చూసుకోలే. ఇప్పుడు దాంట్లో ఏదైనా ఒక మేజర్ హడ్డల్ లేదా ఇబ్బంది జరిగితే ఎవరి మీద కేసు పెట్టాలి? కోవర్క్ మీద కేసు పెట్టాలి. అందుకనే కోవర్క్ ఇచ్చేటువంటి ప్రతి డాక్యుమెంట్ మీద హ్యూమన్ వెరిఫికేషన్ మ్యాండేటరీ అనే ఒక పదంతో ఇస్తుంది. అది అన్నీ చేస్తుంది. కానీ ఎక్కడైనా తను తప్పు చేసి ఉండొచ్చు. ఏ రకమైన తప్పు? ఎథిక్స్ అండ్ కాంప్లయన్స్లో కానీ స్ట్రాటజిక్స్ నెగోషియేషన్లో కానీ. అంటే ఒక టోన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సడన్గా అచానక్గా ఒక ప్రైమ్ మినిస్టర్ మా ఇంటికి వచ్చాడు. నేను మాట్లాడేటువంటి టోన్ ఎలా ఉండాలి? లేదా నాకు మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ఒక పర్సన్ వచ్చాడు, ఆయన్ని లేదా నా మేనేజర్ని, ఇద్దరిని ఒకే టోన్తో మనం డీల్ చేస్తామా? ఈ యొక్క నాలెడ్జ్ని ఏఐ పసిగట్టలేదు. సో అలాంటి పార్ట్స్ ఏమన్నా ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కానీ లేకపోతే జరిగినటువంటి వర్క్ రిలేటెడ్ కానీ ఉందా అంటే దీన్ని ఏమంటారంటే స్ట్రాటజిక్ నెగోషియేషన్ అంటారు. సో ఇటువంటి ఏదైనా ఉన్నట్లయితే మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఒకదానికి లింక్ అయిపోయినవి ఉంటాయి. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేయమని చెప్పేసి ఎవరో అన్నారనుకోండి, ఒక చీఫ్ మినిస్టర్. సో దాంట్లో మొత్తం గవర్నమెంటే పడిపోవచ్చు, ఎందుకంటే ఒకే సింగిల్ డిజిట్ తోటే మెజారిటీ ఉందనుకో ఆ ప్రభుత్వం. సో అది కాంప్లెక్స్ ప్రాబ్లం, దానికి ఏఐకి అర్థం కాదు. అది ఆ ఎమ్మెల్యేని రిజైన్ చేయమంటే వచ్చేటువంటి కాంప్లెక్స్ సీక్వెన్స్ని అర్థం చేసుకోలేదు, దాని ప్రకారం అది రిపోర్ట్ ఇచ్చేస్తుంది. సో ఇలాంటి కొన్ని ఎమోషనల్ రిలేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరిగా అవసరం. ఎంత ఏఐ వచ్చినప్పుడు కూడా, ఎంత సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు కూడా ఇటువంటి రోల్స్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అంటే మీరు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమన్ టచ్ అనేది ఎక్కడుంది ఇచ్చినటువంటి రిపోర్ట్లో, అలాంటి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనేది పట్టుకునే క్యాపబిలిటీని మీరు సంతరించుకోవాలి. అలాంటి జాబ్స్కి ఉపయోగం ఉంది.
సో మీరు ఏదైనా ఒక పోర్ట్ఫోలియో తయారు చేసేటప్పుడు, ఒక ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో చేసేటప్పుడు హ్యూమన్ బీయింగ్గా నువ్వు ఏం చేసావు, ఏఐ పోర్ట్ఫోలియో నీదేంది, 2 పోర్ట్ఫోలియోని మనం ప్రజెంట్ చేయాలి జాబ్కి. సో హ్యూమన్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి, ఇందాక చెప్పాను కదా, ఎథిక్స్, కంపాషను, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, వీటన్నిటిని పెట్టుకొని ప్లస్ ఏఐలో నేను క్లాడ్ వాడాను, పర్ఫెక్ట్సిటీ వాడాను, జెమినై వాడాను, వివో వాడాను, లేకపోతే క్లాడ్ కోవర్క్ వాడాను, ఇవన్నీ వాడిచి ఈ రకంగా సమ్మరీ తీసుకొని వచ్చాను అని నువ్వు పోర్ట్ఫోలియో తయారు చేసి సబ్మిట్ చేస్తే నీ ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది లేదు. తప్పన నీ రెజ్యూమ్ పిక్ అవుతుంది, వెంటనే జాబ్ కూడా వచ్చేస్తుంది. స్టాండర్డ్ రెజ్యూమ్ ఎక్కడ పోద్ది, ఇదిగో ఇక్కడ ఒక పెద్ద డస్ట్బిన్ ఉంటుంది, చింపి దాంట్లో పడేస్తాడు అనమాట. సో ట్రీట్ ఏఐ యాజ్ యువర్ జూనియర్ అసోసియేట్. 4th one, strategy 4, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ది న్యూ హార్డ్ స్కిల్స్. స్పీకింగ్, లీడర్షిప్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ 3 ఎవరైతే పట్టుకుంటారో వీళ్ళ ఉద్యోగానికి వచ్చినటువంటి డోకా లేదు. సో సరదాగా మాట్లాడగలగాలి, 10 మందితో టీం వర్క్ చేసే కెపాసిటీ ఉండాలి, ఇంట్రోవర్ట్ అయి ఉండకూడదు, అండ్ జడ్జింగ్ మెంటాలిటీ కలిగి ఉండకూడదు, పర్సీవింగ్ మెంటాలిటీ అయి ఉండాలి. అంటే ఏ బాటిల్లో పోస్తే ఆ బాటిల్లో లెక్క మనం ఒదిగిపోయేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. నాకు డబ్బే ఇంపార్టెంట్, నువ్వేమన్నా అయిపో, నాకు ప్రమోషన్ ఇస్తే చాలు, ఇట్లాంటి డైలాగులు కాకుండా మనం ఏదైనా మాట్లాడుతున్నాం అన్నట్లయితే పక్కనోడికి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా అవసరం. ఇది కంప్యూటర్కి ఉండదు, మనకు ఉంటుంది. కాబట్టి మనకు ఆ రకమైనటువంటి స్కిల్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జాబ్ అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. సో యువర్ ప్రీమియం కమోడిటీ ఈజ్ ద టెక్స్ట్ పర్ఫెక్ట్ వరల్డ్. మీకున్నటువంటి స్కిల్ మేరకు, మీకున్నటువంటి ఐక్యూ మేరకు ది బెస్ట్ పాసిబుల్ వేస్ బై అనలైజింగ్ గ్లోబల్ సినారియోస్, ఇట్లాంటి ఫ్యాక్టర్స్. అదేవిధంగా రేపొద్దున ఇప్పుడు మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కొన్ని ప్రొజెక్షన్స్ ఇచ్చింది, ఇండియన్ ఎకనామిక్ సర్వే కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది. ఇట్లా ప్రతి అంశాన్ని మేము పెరిఫెరల్గా ఇవన్నీ మీతో డిస్కస్ చేయం, మేము మనసులో పెట్టుకొని మీకున్నటువంటి జేఈ స్కోర్ మీద, మీకున్నటువంటి ఇంటర్మీడియట్ స్కోర్ మీద, మీకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ మీద, మీకున్నటువంటి ఎమోషన్స్ బేస్ మీద, మీకున్నటువంటి ఎంపతి రిలేటెడ్ మీద, మీకున్నటువంటి స్పిరిచువల్ కోషంట్ మీద, ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో మేము పరిశీలించి ఎగ్జాక్ట్గా వేర్ యువర్ వార్డ్ విల్ ఫిట్. ఎవరు వస్తే మేలు జరుగుతుందంటే 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకి ఇది ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. సార్ మరి ఇంజనీరింగ్ చదివేవాళ్ళు రావచ్చా? మొక్కై వంగనది మానై వంగన అనేసి ఆల్రెడీ మొక్కల్లాగా ఏరులతోటే పాతుకుపోయి ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ ఉంటారు పిల్లలు. వాళ్ళని మార్చాలంటే చాలా కష్టమైన పని. మనం ఒకటంటే వాడు తిరిగి ఇంకోటి అంటాడు, వాడికి తెలిసి అంటాడంటే కాదు, ఊరిని అనాలి కాబట్టి అంటాడు. కొంచెం కష్టంగా ఉంటుంది. స్టిల్ అలాంటి పేరెంట్స్ కూడా రావచ్చు, నేను కాదన్నాను కానీ, బట్ అది మాకు చాలా కష్టంతో కూడుకున్న పని. 8 నుంచి 12వ తరగతి విద్యార్థులను వస్తే మాత్రం వాళ్ళకి ప్రాపర్ డైరెక్షన్లో, సార్ మేము బాగా చదువుకున్నటువంటి ఇంటలెక్చువల్ ఫ్యామిలీ మాది, మాకు కూడా కౌన్సిలింగ్ అవసరమా? పర్టికులర్గా మిగిలిన వాళ్ళకన్నా మీకే అవసరం. ఎందుకంటే ఇక్కడ పిల్లల ఆలోచనలు కూడా మీరే చేసేస్తుంటారు కాబట్టి. సో మీ ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద ఎక్కువ పడిపోయేసి మీరు ఒకదానికి భయపడ్డారనుకోండి, దానికి అనుగుణంగా మీరు ఓన్లీ పెసిమిస్టిక్ ఐడియాస్ వేస్తారు. లేదా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పేరెంట్స్ అనుకోండి, లేదా టూ మచ్ ఆప్టమిస్టిక్ ఐడియాస్ ఇస్తారు. ఇవి 2 డేంజరే. ఎప్పుడు మోడరేట్గా ఉండాలి. ఆ మోడరేట్ ఏంటి అన్నది ఆ స్టూడెంట్ని బట్టి మేము చెప్తాం. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్గా నొక్కినట్లయితే ఇలాంటి మరిన్ని ఐ వేకనింగ్ వీడియోస్ మా దగ్గర నుంచి మీకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.